అండ్ ఓన్లీ రాజమౌళి మీ సినిమా చాలా కన్స్ట్రక్టివ్గా చాలా బాగుంటుంది, ఆడియన్స్ నుంచి కూడా మంచి అప్లాజ్ వస్తుంది. మరి పాన్ ఇండియా వైపు ఎందుకు, మీ ఒపీనియన్ ఏంటి? నెక్స్ట్ అంటే ప్రస్తుతానికైతే తెలుగు ఒక మంచి సినిమా చేయాలి అనే ఉద్దేశంతో వెళ్తున్నాను. మేబీ ఫ్యూచర్లో అలాంటి కథ, అలాంటి స్కేల్ ఉన్న ప్రొడక్షన్ హౌస్, మేజర్గా కథ అలాంటి నేను కథ రాసుకోగలిగినప్పుడు ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తాను. డిఓపి ఎలా అంటే సెట్స్ అనుకోవచ్చా? యా 100%. విజువల్గా ఈరోజు కంపేర్ చేశారు నాగవంశి గారు, అవును యా దానికంటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే జైలర్ అనేది క్లాసిక్ ఫిల్మ్. దీంట్లో జైలర్ని మించిన ఎన్నో మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బాలకృష్ణ గారికి సంబంధించిన ఎన్నో ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్స్ ఉన్నాయి. అలా విజయ్ కార్తిక్ కన్నన్ డిఓపి చాలా గుడ్ అసెట్ ఈ ఫిల్మ్కి. అలానే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పక్కర్లేదు. ఆడియోలో ఆల్రెడీ 2 బయటకు వచ్చినాయి సాంగ్స్, ఎంత పెద్ద హిట్ మీ అందరికీ తెలుసు. అలా రాబోతున్న ఇంకో 2 సాంగ్స్ ఉన్నాయి. ఒకటి ఫ్యాన్స్కి పండగ, అంటే ఇంక అక్కడి నుంచి నన్ను ఇంకా ఓన్ చేసుకుంటారు ఫ్యాన్స్. సో ఆ సాంగ్ కోసం నేను వెయిటింగ్.